అందరికీ ప్రైజ్ లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు మరి ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించే వారమై ఉన్నాము కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతించే వారై ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఉదయం లేచి మరి తెల్లవారుజామున దేవుని స్తుతించాలని మరి ఆశపడుచున్నాను. దేవుని వాగ్దానంలోకి వెళ్దామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇక్కడ కీర్తనదారుడు ఎంత చక్కటి మాట చెప్తున్నట్టు చూడండి. 10,000 మంది దండెత్తి నా మీదకు మోహరించిన నేను భయపడను. ఒకసారి అందరూ చెప్దామా? నేను భయపడను అని. ప్రతి ఒక్కరు ఎవరికైనా చెప్పుంది నేను భయపడను. ఎందుకు నేను భయపడను అని మనం ఆలోచన చేసినట్లయితే మరి మనల్ని నడిపించగలిగిన దేవుడు, మన తరపున యుద్ధం చేయగలిగిన దేవుడు, సర్వశక్తివంతుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నారు కాబట్టి మనము ఎంత మాత్రము కూడా భయపడవలసిన అవసరం లేదు. ఈ వచనంలో 10,000 మంది అంటే కేవలం అది ఒక సంఖ్య మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సమస్యలు లెక్క పెట్టేంత పెద్ద సంఖ్య. ఈ లోకపు చూపు సమస్యల సంఖ్యను చూపి మనకు భయపడుతుంది. అదే విశ్వాసమైన చూపు ఈ సమస్యల నుంచి విడుదలనిచ్చే దేవుని వైపు గల శక్తిని మనకు చూపడుతుంది. ఈ రెండాట్లో మనం తేడా చూసుకున్నట్లయితే మరి ఈ లోకం మనల్ని ఎంతగానో ఉన్న సమస్యలు బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి, మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రతి దినము అనుదినము మనం భయపడేలాగా మనల్ని ఎంతగానో మన జీవితాన్ని, మన హృదయాన్ని కృంగతీస్తూ ఉంటుంది. అదే మీరు విశ్వాసం కలిగి జీవించినట్లయితే మీ హృదయంలో ధైర్యం అనేది ఉంటుంది. ఈ సమస్యల నుంచి మీరు ఎంత మాత్రము కూడా భయపడరు. కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి జీవించాలి. ఈ లోకం వైపు కాకుండా విశ్వాసం కలిగి మీరు జీవించినట్లయితే మీ జీవితం ఎంతగానో ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి దిగులు లేకుండా దేవుని వైపు ఆధారపడగలిగేలాగా చేస్తుంది. ఇది బైబిల్ 10వ కోశం ప్రకారం దీని నంబర్ మనం చూసుకున్నట్లయితే H7896. ఇది కేవలం భౌతిక యుద్ధమే కాదు, మన మనసులో కలిగే ఆందోళనలు కూడా మనపై దండెత్తినప్పుడు దేవుని మీద ఆధారపడడానికి ఈ యొక్క హిబ్రూ భాషలో ఈ నంబర్ అనేది మనకు చూపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మోహరించినను అని మనం చూసుకున్నట్లయితే వ్యూహరచన అనేది చేయడం. ఇక్కడ వ్యూహరచన ఎవరి మీద చేశారు అని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే దావీదు కుమారుడైన అబ్షలోము గారు మరి తన తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క రాజ్యాన్ని చేసుకోవడానికి, ఈయన రాజుగా రావడానికి మరొక ఎత్తు అనేది పొన్నాగం అనేది పొందడం జరుగుతుంది. అది ఒకసారి ఎవరితో చేశారని ఆలోచన చేసుకున్నట్లయితే 2వ సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీ వెదుకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గాక. నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందని అహితోపేలు అబ్షలోముతో చెప్పెను. ఇక్కడ చూడండి, అహితోపేలు వ్యూహరచన అనేది దావీదు గారి కుమారుడైన అబ్షలోము గారికి ఇవ్వడం అనేది జరిగింది. తన తండ్రిని చంపడానికి ఆ యొక్క ఆలోచన అనేది చేయడం అనేది జరిగింది. కానీ దావీదు గారు ఎంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆయన ఏ మాత్రమును భయపడకుండా 10,000 మంది నా మీదకు దండెత్తి వచ్చినాను, నేను ఏ మాత్రమును భయపడను. ఎందుకు ఆయన భయపడలేదంటే ఆయనను నడిపించే దేవుడు, ఆయనను చూస్తున్న దేవుడు, సర్వశక్తికరమైన దేవుడు, మరి నిజమైన దేవుడు గనుక జీవము కలిగిన దేవుడని ఆయనకు ఉన్న నమ్మకం. ఆ నమ్మకం వలన ఆయన మీదకి ఎంతమంది వచ్చినా ఆయన ఏ మాత్రము కూడా భయపడలేదు. ఈ యుద్ధం ద్వారా దావీదు గారు మనతో చెప్పే మాట ఏంటంటే, మీరు ఏ మాత్రమును భయపడొద్దు అని మనకు చెప్పడం అనేది వచ్చిన ద్వారా మనకు తెలియజేస్తుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఆందోళనలు, ఎన్నో భయాలు అనేవి ఉంటాయి. కొంతమంది జీవితంలో చూడండి, ఒక కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంతో ఏ గుండెపోటు వచ్చినా, లేదంటే వారికి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి సంభవించినా, వారు మరణించినప్పుడు వారి జన్యుతో పుట్టిన వారి కుటుంబ సభ్యులు కూడా అదే వ్యాధి వస్తుందేమో, లేదంటే నాకు గుండెపోటు వస్తుందేమో, లేదంటే నాకు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయేమో అని చెప్పి ఎంతగానో భయపడుతూ ఆందోళన అనేది చెందుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఏ మాత్రము భయపడవద్దు.
మీరు ఏమాత్రము భయపడవద్దు, మీరు నా మీద నమ్మకం ఉంచుకొని నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఎవరికో మరి మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ తాత ముత్తాతలు కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల్లో కానివ్వండి, ఎవరికైనా సరే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అదే వ్యాధి నాకు వస్తుంది కదా అనే ఆలోచన కలిగి మనం జీవించడం కన్నా ఆ వ్యాధి రాకుండానే మనం ప్రార్థించాలి. ఒకవేళ వచ్చినా అది తగ్గడానికి దేవుని మనం ఎంతగానో మనం స్తుతించాలి. ఎందుకంటే అప్పుడులో ఉన్న మీ తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరు కూడా దేవుని గురించి తెలియక, దేవుని గురించి వారికి వినక వారు దేవుణ్ణి ప్రార్థన చేయడం అనేది జరగలేదు. కానీ ఈరోజు నువ్వు దేవుని తెలుసుకున్నావు, ఈరోజు నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు కనుక నువ్వు దేవుని మాటలు వింటున్నావు కనుక నీవు నీ జీవితంలో ఎటువంటి భయం అనేది నువ్వు పెట్టుకోవద్దు. దీర్ఘకాలిక వ్యాధులే కాదు, నీ జీవితంలో నీ మీద తుఫాను వంటి సమస్యలు రేగినా, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, లేదంటే నువ్వు ఎవరి దగ్గరైనా వడ్డీకి డబ్బులు తెచ్చుకొని ఆ బాకీ నువ్వు తీర్చలేకపోతున్నావేమో, నువ్వు దేవుని అడుగు, దేవుని ప్రార్థించు. నువ్వు కష్టపడడానికి అయినా ఓపిక అనేది నీకు ఇస్తాడు, నీకు కష్టపడడానికి నీకు పని అనేదైనా కల్పిస్తాడు. అంతేకాని నువ్వు కష్టపడకుండా, నువ్వు శ్రమ పడకుండా దేవుడు భయపడద్దు తీరుస్తాడు అన్నాడు కదని చెప్పి ఆయన మీద నమ్మకం పెట్టుకుని దేవా నా బాకీలు తీర్చు, నా ఆర్థిక ఇబ్బంది నుంచి నన్ను విడిపించు అని మాత్రం ఏనాడు కూడా ప్రార్థించు. అలాంటి ప్రార్థనలు స్వార్థపూరితమైన ప్రార్థనలు. నువ్వు కష్టపడి నువ్వు దేవుని ప్రార్థించు. దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు నీ సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాడు. నీవు ఆర్థిక ఇబ్బంది నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. ఈరోజు ఒకటే, నీ మీదకు 10,000 మంది లేచి దండెట్టి మోహరించినను, శత్రువులు నిన్ను తరిమినను, నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు భయపడద్దు. ఎన్ని సమస్యలు రానివను, నీకు ఆరోగ్యం క్షీణించిపోయినా నువ్వు ఏమాత్రం కూడా భయపడదు. దావీదు గారు ఎంతో వృద్ధాప్యమైన ఆరోగ్యం క్షీణించి ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రము కూడా భయపడట్లేదు. అంతే ఈ సమయంలో కూడా నువ్వు కూడా ఏమాత్రము నువ్వు భయపడద్దు. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుని వ్యాధుల నుంచి, దేవుని సమస్యల నుంచి, దేవుని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈరోజు విడిపించబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. మరి నాయన 10,000 మంది మోహరించి దండెత్తి నా మీదకి వచ్చినాను, ఏమాత్రమును భయపడద్దని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, మా జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన వాటి నుంచి మేము భయపడకుండా, మా జీవితంలో మేము కృంగిపోకుండా మాకు సహాయం చేసి నడిపించండి. ధైర్యం కలిగి ఉండేలాగా సహాయం చేసి నడిపించండి. మా పక్షాన యుద్ధం చేయవాడు నీవేనయ్యా నాయన. పోరాటం మీది నాయన, మరి నాయన విజయం మాదయ్యా. మేము ప్రార్థించినప్పుడు విజయం పొందుకునేలాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.